హలో వెల్కమ్ టు మై ఛానల్ స్వీడన్ విహారీ. ఈ వీడియో క్రొయేషియా కోసం ఫుల్ డీటెయిల్స్ పెడుతున్నాను. నేను వచ్చిన సిటీ పేరు దుబ్రావ్నిక్. ఈ ప్లేస్ జియోటీ ఫ్యాన్స్ అందరికీ ఒక మస్ట్ విజిట్, ఎందుకంటే గేమ్ ఆఫ్ థ్రోన్స్ షూటింగ్ చాలా వరకు ఇక్కడే జరిగింది. ఇక్కడ 2 ఫోర్ట్స్ ఉన్నాయి చూడండి, ఒకటి ఏ ఇంకొకటి బి అని గుర్తుపెట్టుకోండి. తర్వాత వీడియో ఎండ్ వరకు చూసాక మీకే అర్థమవుతుంది. క్రొయేషియా కంట్రీ క్యాపిటల్ జాగ్రెబ్, కానీ దుబ్రోవ్నిక్ అనేది ఒక మేజర్ సిటీ. ఇది ఒక కోస్టల్ రీజన్ కాబట్టి ఇక్కడంతా షిప్పింగ్ ఇండస్ట్రీ అంతా ఫేమస్. క్రొయేషియా 2023లో షెంగన్ రీజన్లో కలిసిన తర్వాత ఇక్కడ యూరోస్ యాక్సెప్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ కరెన్సీ యూరో. బట్ అంతకుముందు ఇక్కడ యూస్ చేసేది కూనా, క్రొయేషియన్ కూనా. ఇక్కడి మెయిన్ అట్రాక్షన్స్ వాల్స్ ఆఫ్ దుబ్రోవ్నిక్, ఓల్డ్ టౌన్, కొన్ని మ్యూజియంస్, అలానే ఇందాక చూపించిన 2 ఫోర్ట్స్. ఓల్డ్ టౌన్ కాకుండా నేను చెప్పిన మిగతా అన్ని ప్లేసెస్కి ఎంట్రీ ఫీ ఉంటుంది. ఈ వాల్స్ ఆఫ్ దుబ్రోవ్నిక్ ఈ సిటీని వేరే కంట్రీస్ యొక్క ఇన్వేషన్స్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి కన్స్ట్రక్ట్ చేశారంట. ఇప్పుడు మీరు చూస్తుంది ఒక మ్యూజియంలో డిస్ప్లే చేసిన ల్యాంటర్న్స్, అలానే ఒకప్పుడు యూజ్ చేసిన షిప్స్ యొక్క మోడల్స్ అండ్ ఆ షిప్స్లో వాళ్ళు యూజ్ చేసే కట్లరీ, ఇలాంటివన్నీ ఉన్నాయి. వీడియో బిగినింగ్లో మీరు చూసిందంతా ఓల్డ్ టౌన్, అలానే వాల్స్ ఆఫ్ దుబ్రోవ్నిక్ అండ్ ఫోర్ట్ ఏ. ఇప్పుడు ఫోర్ట్ బి ఎంట్రన్స్ ఇది. ఇలా ఈ స్టేర్స్ తీసుకొని పైకి వెళ్ళాలి. ఫోర్ట్ బి నుండి చూస్తే మనకి కంప్లీట్ వాల్స్ ఆఫ్ దుబ్రోవ్నిక్ అండ్ సిటీ అండ్ ఓల్డ్ టౌన్ వ్యూ అంతా చాలా చాలా బాగుంది. ఇదంతా వాల్స్ ఆఫ్ దుబ్రోవ్నిక్. చూడండి ఎంత లాంగ్గా స్ప్రెడ్ అయి ఉందో, చాలా బాగుంది కదా. ఇవన్నీ చూడటానికి నేను 1 డే పాస్ తీసుకున్నాను. 1 డే పాస్లో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్, వాల్స్ ఆఫ్ దుబ్రోవ్నిక్, ఫోర్ట్స్, అలానే మ్యూజియంస్ ఇవన్నీ ఇంక్లూడెడ్. బట్ ఓన్లీ 1 ఎంట్రీ, అంటే మల్టిపుల్ ఎంట్రీస్ ఉండవు. ఈ 1 డే పాస్ కాస్ట్ 35 యూరోస్. కోస్టల్ రీజన్ అవ్వడం వల్ల ఇక్కడ సీ ఫుడ్ చాలా ఫేమస్ అంట. ఓవరాల్గా ఇది ఒక మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్తాను, బట్ కొంచెం ఎక్స్పెన్సివ్. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.